తాగారు, స్టీరింగ్ పట్టారు, పోలీసులనే ఢీకొట్టారు. పైగా డ్రైవింగ్ చేసిన పోరగాడికి లైసెన్స్ కూడా లేదు. హైదరాబాద్లో లంగర్ హౌస్ దగ్గర జరిగిన ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిల్స్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కారులోని ఓ యువతి చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. ఇటు నిమజ్జనం వీధుల్లో ఉన్న ఓ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, హోంగార్డ్ గాయపడ్డారు. తాగారు, స్టీరింగ్ పట్టారు, పోలీసులనే ఢీకొట్టారు. పైగా డ్రైవింగ్ చేసిన పోరగాడికి లైసెన్స్ కూడా లేదు. హైదరాబాద్లోని లంగర్ హౌస్ దగ్గర జరిగిన ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం బాటిల్స్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో కారులోని ఓ యువతి చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. ఇటు నిమజ్జనం విధుల్లో ఉన్న ఓ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మరియు హోంగార్డ్ గాయపడ్డారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. ఈ ఉదయం జరిగినటువంటి ఏదైతే హైదరాబాద్ లంగర్ హౌస్ రోడ్డు ప్రమాదంలో మొత్తం తొలగా కూడా విస్తుపోయే నిజాలు పోలీసులు అయితే వెలుగులోకి వచ్చాయి. పోలీసుల నుండి మొత్తం ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి నిన్న నిమజ్జనం సందర్భంగా మొత్తం తొలిగా కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సందర్భంలో అతివేగంగా ఒక వాహనం వచ్చేసి కార్ని పోలీస్ వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. ఆ యొక్క వేగానికి మొత్తం తొలిగా కూడా అయితే ముందు కూర్చున్నటువంటి యువతి ఎవరైతే ఉంటారో అక్కడికక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. మొత్తం తొలిగా కూడా అయితే వెనక ఉన్నటువంటి ఇద్దరు యువతులతో పాటు అయితే తీవ్రంగా ముగ్గురుకు కూడా డ్రైవింగ్ చేస్తున్నటువంటి అక్షిత్ సింగ్ అనేటువంటి విద్యార్థి అని కూడా తెలుస్తుంది, స్టూడెంట్ అనేది కూడా తెలుస్తుంది. ఆ కార్ ని తీసుకొని వచ్చి అతి వేగంతోనే ఢీకొట్టడం చేత అక్కడే యువతి చనిపోయి ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. మృతి చెందిన యువతిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. వీళ్ళందరూ కోటి వాసులుగా గుర్తిస్తున్నారు. అయితే కారులో మద్యం బాటలు కూడా లభించినట్టు పోలీసులు చెప్తున్నారు. మద్యం సేవించి ఈ యొక్క ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే అయితే మొత్తం యాక్సిడెంట్ జరిగిందంటూ చెప్తున్నారు. పలు సెక్షన్ల కింద పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ కింద అయితే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.